తెలుసా? యాకోబు గారు కుమారులు రూబేన్ ఉన్నాడు, చంచల మనసుడు అని ఉంది. మంచం మీదకి ఎక్కాడంట, ఉందా బైబిల్లో? నీళ్ల వలె చంచలుడువై అతిశయము ఎవరు? ఇందా కుమారుల చేతుల్లో మోసపోయాడంటే మీకేం తెలుస్తుంది? బైబిల్ బాగా చదవాలి మరి. అందుకే తండ్రి మంచం మీదకి ఎక్కాడంట. ఎవరండి? అందుకే అమ్మా ఏం చేయకూడదు చెప్పాలా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు. ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. అందుకే నేను అంటాను, మనం పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నోసార్లు మనుషుల్ని మోసం చేస్తున్నాం, దేవుని కూడా మోసం చేస్తాం. తెలియదు అనుకుంటున్నారు కొంతమంది. చాలాసార్లు హెచ్చరిక చేశాడు దేవుడు. తెలియదని నువ్వు అనుకుంటున్నావు, కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి సమస్తము ఆయన. నాకు కనబడకుండా రహస్య స్థలాల్లో దాగగలిగిన వాడు ఎవడైనా కలడా? ఈ రోజున యవనస్తులేంటి, అనేక మంది బ్రతుకులు, అనేక మంది జీవితాలు ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు కనపడుతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా. ఒక వ్యక్తిని అంట మనకి దృష్టాంతకంగా పెడతాడంట దేవుడు. ఎలాగా, ఎందుకు పెడతాడంట దృష్టాంతంగా? మనకి బుద్ధి కలగటానికి. ఇన్ని మాటలన్నా, ఇన్ని ప్రసంగాలన్నా ఇంకా బుద్ధి కలగకపోతే ఒక్కొక్క రోజున మనమే చాలా దెబ్బతినాలని పరిస్థితి వస్తుంది. అది రాకమునిపే మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. ఇప్పుడు యాకోబుకి ప్రియమైన దేవుని బిడ్డ భయం పట్టుకుంది. ఇప్పుడు అందుకే 32వ అధ్యాయంలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నన్ను చంపునేమో అని నేను అతనికి అప్పుడు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? యాకోబు గారు. మోసం చేసి మోసపోయిన యాకోబు ఒక దినాన దేవుని పాదాల చెంతకు చేరారు. తన నిజ జీవితాన్ని ఒప్పుకున్నాడు. ఎవరి సన్నిధిలో? నిజ జీవితాన్ని ఒప్పుకొని ఇశ్రాయేలుగా. యాకోబు పేరు ఎలా మారింది తల్లి? ఇశ్రాయేలుగా. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు. ఇజ్రాయేలు అనగా అర్థం ఏంటి? దేవునితో పోరాడువాడు. దేవునితో పోరాడి ఇశ్రాయేలు 12 గోత్రాలకు మూల పురుషుడయ్యాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అతని పేరు ఒక దేశానికి పెట్టబడింది. చప్పట్ల కొట్టు ప్రభువుని మహిమపరచండి. ఈరోజు ప్రపంచంలో 242 దేశాలు మనం అనుకుంటూ ఉంటున్నాం. వాటిలో ఒక దేశం ఇశ్రాయేలు దేశం. ఒక దేశానికి ఈయన పేరు పెట్టాడు దేవుడు. ఎందుకంటే ఒక రాత్రల్లా దేవునితో పెనుగులాడి నేను మోసం చేశాను ప్రభువా, నిజ జీవితాన్ని దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని ఆ రాత్రి ఎబ్బోకు రేవు దగ్గర అంగలార్చాడు, కన్నీరు కార్చాడు. ఒక నరుడు తెల్లవారే వరకు కూడా ఎవరితో పోరాడాడంటే దేవునితో పోరాడే నిజ జీవితాన్ని ఒప్పుకుంటేనంట ఆ మోసపూరితమైన జీవితాన్ని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. నేను ఒకటి మాత్రం దృఢంగా నమ్ముతాను, ఏ మానవుడైనా ఎప్పటికైనా కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా నిజ జీవితాన్ని ఒప్పుకోవాల్సిందే. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఏదో ఒక రోజు దానికి కేటాయించబడుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి కేటాయించబడుతుంది. ఆ రోజు గుండెలు బాదుకోవటమో, లేకపోతే బెక్కి ఏడవటమో, లేకపోతే మందిరములోకి వచ్చి అందరి ముందు సాక్ష్యం చెప్పటమో, లేకపోతే ఖచ్చితంగా ప్రియమైన దేవుని పాదాలు పట్టుకొని ఏడవటమో, అది ఖచ్చితంగా మానవ జీవితంలో ఏదో ఒక రోజు ఆ దినం కేటాయించబడుతుంది. ఏది? మన నిజ జీవితాన్ని. అందుకే కొంతమంది గురించి కంగారు పడం. అసలు కంగారు పడాల్సిన అవసరమే మనకు లేదు. ప్రసంగి గ్రంథంలో ప్రతి దానికి ఒక సమయం కలదన్నాడు. మైకు పట్టుకోని వాడితో మైకు పట్టుకోనట్లుగా చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ భయంకరమైన పరిస్థితులు వచ్చేసరికి ప్రభువా నీ సాక్షిగా నిలబడతా, అందరి ముందు నేను సాక్ష్యం చెప్తా, ఒక్కసారి నన్ను కరుణించు, కనికరించు, కృపచూపు, ఈ వ్యాధి తీసేయి, ఈ బాధ తీసేయి, ఈ రోగం తీసేయి, అనారోగ్యం తీసేయి, ఈ ప్రాబ్లం తీసేయి అయ్యా అని ఏడుస్తాడు. ఏదో ఒక రోజు నిజ జీవితాన్ని. అందుకే ప్రతి మానవుడు ఆ గడి రాకమునిపే, ఆ రోజు రాకమునిపే దేవునికి లోబడిపోవాలి, దేవునికి సరెండర్ అయిపోవాలి. అందరూ మంచిగానే ఉన్నారు, అంతా బాగుంది, ఈరోజు చాలా అద్భుతంగా ఉందనుకుంటాం, కానీ ఏ గడియో ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. వంగని మోకాళ్ళు వంగాల్సిందే, ప్రతి నాలుక ఒప్పుకోవాల్సింది. ఆ రోజు వస్తుంది. అందుకే సేవకులుగా ఎవరి విశ్వాసం విషయంలో మేము కంగారు పడం. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. కొంతమంది కేర్లెస్గా ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు. తీసుకొస్తాడు దేవుడు, దానికి ఒక టైం ఉంది. శృతి మించి నీ జీవితంలో నువ్వు దేవునికి విరోధంగా బ్రతికి దేవుడిని విడిచిపెట్టి ఇష్టానుసారంగా తిరిగితే మళ్ళీ దేవుడు తన దగ్గరికి ఎలా రప్పించుకోవాలని తెలియదా? 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు మనోడు. ఎవరు? 20 సంవత్సరాలు ఒప్పుకోకపోయినా 20 సంవత్సరాల తర్వాతనా ఒక రాత్రి ఒప్పుకున్నాడు. ఎక్కడా?
ఆ రాత్రి ఒప్పుకోకపోతే తన పేరు ఇశ్రాయేలుగా మార్చబడేది కాదు, అన్నైన ఏశావుతో సమాధానం వచ్చేది కాదు. ఆ రాత్రి పడ్డాడు ఎవరి పాదాల మీద? పడటానికి 20 years టైం పట్టింది, 20 సంవత్సరాలు టైం పట్టింది. ఎవరికి? ఏ మానవుడికైనా కొంచెం ఆలస్యమైనా లేట్ అయినా టైం పట్టినా పడతాడు, పాదాల మీద పడతాడు, దేవుని పాదాల మీద. గుండెలు పగిలేలాగా ఏడుస్తాడు. ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్ళరు. దేవుని దగ్గర నుండి ఏ ఒక్కరు వెళ్ళలేరు. దేవుని దగ్గర తప్పించుకోవటం అసంభవం అనండి. అందుకే పాట రాశాడు భక్తుడు, తప్పించుకొందునా దేవుని యుద్ధా నుండి. నువ్వు రాజువైనా అధికారివైనా నువ్వు తప్పించుకోవాలి. ఆకాను తప్పించుకునినా, బిలాము తప్పించుకునినా, అసలు ఎవరు తప్పించుకున్నా? కయ్యోను తప్పించుకున్నాడా ఎవరి దగ్గర నుండి? ఎవరు? ఆదాము తప్పించుకున్నాడా? ఆదామా నువ్వు ఎక్కడ? బిలాము తప్పించుకొని వెళ్ళిపోతుంటే దేవుడు గాడిదతో. ఆకాను తప్పించుకున్నాడా? ఆకాను మరలా ఆఖరికి ఒప్పుకున్నాడు. ఎవరు దేవుని దగ్గర? యాకోబు అందుకే మోకరిల్లిపోయాడు ఎవరి సన్నిధిలో? 20 సంవత్సరముల తర్వాత తన పిల్లలు తన కలిగిన ఆస్తిని అంతటిని తీసుకొని వాగ్దాన భూమికి తిరిగి వస్తున్న సందర్భంలో ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చేసరికి చెప్పలేనంత భయం ప్రారంభమైంది. ఎవరికి? 20 సంవత్సరాలు మరి అక్కడ కొలువు చేశాడు కదా, ఇప్పుడు వచ్చేసరికి ఎందుకు భయం? నా అన్నయ్య 20 సంవత్సరాలు అయింది, అన్నను మోసం చేశాను కదా, ఈ కక్ష అంతా నా మీద, ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. భయం ఎక్కువైపోయింది. వాగ్దాన దేశానికి తిరిగి వస్తున్న సందర్భంలో భయం ఎక్కువైపోయింది. ఎవరికి? ఆ సందర్భంలో దేవుడు తనకు ఒక దినాన్ని ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకున్నాడు. చేతులపైకి స్తోత్రం చెప్పండి. మరి దేవుడు యాకోబు గారు వెళుతున్నప్పుడు అమ్మా బేతేలు అనే స్థలంలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడుగా. ఎవరితో? నేను నీకేమై ఉంటాను, తోడై ఉంటాను మాట్లాడాడమ్మా. చదువమ్మా మాట ఒకసారి చదువు తల్లి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చేతుల పైకెత్తోసారి స్తోత్రం చెప్పండి. దానికి ముందు నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసక రేణువుల వలె అగుదువు. నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా. అది ఈ వాగ్దానం అక్కడ ఎబ్బోకు రేవు దగ్గర చెప్పండి ఏం చేయటం ప్రారంభించాడు? ఎత్తిపట్టి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. చేతుల పైకితోసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది బయలుదేరక మునుపు ఈ ప్రార్థన చేసి బయలుదేరాడు. దేవునికి స్తోత్ర. అవునమ్మా. నేను నీకు తోడే నిత్యముగా మేలు చేయుచు విస్తారమగుట వల్ల లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అని నేను ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక అప్పుడు అన్నకి కానుకలు అన్నీ పట్టుకొని బయలుదేరి ఇక ఎబ్బోకు రేవు దగ్గర ఒక్క రాత్రల్లా ఉండిపోయాడు. ఎవరు? ఇది ఏ ప్రార్థన? వాగ్దానమును ఎత్తుపట్టి చేసే ప్రార్థన. జాగ్రత్తగా ప్రియమైన దేవుని మీద మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఖచ్చితంగా దేవుడు మాత్రం ఏది మర్చిపోయే దేవుడు కాదంటే వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు. మనం కూడా వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని ఏం చేయాలి? ప్రార్థించాలి. ఒకటి, ఇది ఎప్పుడు సాధ్యం? వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడు మన వాగ్దానాన్ని మన జీవితంలో చేస్తాడంటే 2 విషయాలు చెప్తున్నాను. ఒకటి, ఆ వాగ్దానం మనం నమ్మినప్పుడు. 2, ఆ వాగ్దానమును దేవుడు మన జీవితంలో నెరవేర్చగల సమర్థుడని చెప్పాలి. ఏమని? సమర్థుడని మనం విశ్వసించినప్పుడు. ఒకటి, వాగ్దానాలు మనం నమ్మినప్పుడు. 2వది, ఆ వాగ్దానములు దేవుడు నా జీవితంలో నెరవేర్చగల సమర్థుడని విశ్వసించినప్పుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు మనకు వాగ్దానాలు ఎట్లా ఇస్తాడంటే అసలు పరిశుద్ధ గ్రంథమే వాగ్దానాల పుట్ట అనండి మాట. పరిశుద్ధ గ్రంథమే వాగ్దానాల పుట్ట. దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని వాక్యాలు ఖచ్చితంగా నీ హృదయాన్ని హత్తుకొని నిన్ను ఆదరిస్తాయి, కొన్ని సరిచేస్తాయి, మరికొన్ని బలపరుస్తాయి. అవునా? కొన్ని ఆదరిస్తాయి, కొన్ని సరిచేస్తాయి, కొన్ని బలపరుస్తాయి. అసలు పరిశుద్ధ గ్రంథమే వాగ్దానాల పుట్ట. ఏది చదివినా మనం ఆదరించబడతాం. ఏ గ్రంథంలో నుండి? అన్ని వాగ్దానాలు మన కోసం దేవుడు
చేశాడు. కానీ ఎప్పుడు స్వతంత్రించుకుంటూ ఒకటి మనం నమ్మాలి, నా జీవితంలో అది చేయగల సమర్థుడని మనం ఏం చేయాలంటే విశ్వసించాలి. వాక్యము ద్వారాగా దేవుడు నీతో మాట్లాడుతున్నా, నీకు ఇచ్చిన వాగ్దానం, ప్రతి వాగ్దానం చాలా గొప్పది, దేవునికి స్తోత్రం. కానీ ఒక్క విషయం చెప్పనా, ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉంటుంది, అది మర్చిపోవద్దు అనండి. షరతు లేనిదే వాగ్దానం నెరవేరదు. షరతును మనం పాటిస్తేనే మన జీవితంలో వాగ్దానం నెరవేరదు. కొంతమందికి వాగ్దానాలు అంటే ఓ సంబరం, పండగ వాగ్దానం అనగానే. కానీ దేవుడు చెప్పిన షరతు దగ్గరికి వచ్చేసరికి మాత్రం పాటిస్తారా? ఆయన ఆజ్ఞను పాటించకుండా ఆయన చెప్పిన వాగ్దానం మన జీవితం నెరవేరుద్దా? ఉదాహరణ మచ్చుకు ఒక మాట చూపిస్తాను. మలాకి 3:10లో నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతా నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కొమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దీనిలో వాగ్దానం ఏంటి? ఇప్పుడు మీరు చదివిన మలాకి 3:10లో వాగ్దానం ఏంటి? నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు. ఇప్పుడు నువ్వు ఎగ్గిరి గెంతేస్తావు ఈ చదవగానే. ఏంటి? దేవుడంట నా కోసం ఆకాశపు వాకిండ్లే విప్పేస్తాడంట, పట్టజాలరాని దీవెనలు నా మీద కొమ్మరిస్తాడు. దీనికి షరత్ ఏంటి చెప్పగలరా? దీని షరత్ ఏంటో చెప్పనా? నా మందిరములో ఆహారం ఉండినట్లు. ఇప్పుడు ఆయన చెప్పిన ఆకాశపు వాకిండ్లు ఇప్పాలంటే 10వ భాగం తప్పక మీరు దీన్ని చేసి అన్నాడు. దాన్ని చేయకపోతే పట్టజాలనంత దీవెనలు మన మీదకే రావు. ఏదైనా ప్రతి దానికి ఒక షరతు ఉందమ్మా. ఈరోజు విస్తారమైన దీవెనలు కొంతమంది పొందుకున్నారంటే అది దేవునికి ఇచ్చేవారు. షరతును బట్టి మన వాగ్దానం నెరవేరుద్ది. ఆకాశ బాండ్లు ఇప్పేస్తాను, పట్టజాలం దీవెని కొమ్మరిస్తేస్తానంటే దెమ్మరిచ్చే ప్రభువా, కొమ్మరిచ్చే ప్రభువా, సంబరం, ఆనందం మనకి. కానీ ఇది చేస్తామా? కింద చేస్తామా? ఆయన చెప్పింది చేస్తామా? నా మందిరములో ఆహారం ఉండినట్లు మరి తీసి రావాలిగా. ఎక్కడికి? ఖచ్చితంగా 10వ భాగం తప్పక ప్రతి ఒక్కరూ చెల్లించాలి. అప్పుడు ఆయన చెప్పిన వాగ్దానం ఏమైంది? అందుకే శత్రువుగా మారిన తన అన్నైన ఏశావు నుండి రక్షించమని వాగ్దానం ఎత్తుపట్టి ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు యాకోబు. అందుకే తన ప్రార్థనకు జవాబుగా శత్రువుగా మారిన తన అన్నను మిత్రునిగా చేసేసాడు దేవుడు. చేతులపైకైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదికాండం 33:4 ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతను మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీరు విడిచారు. వాగ్దానం ఎత్తు పట్టుకొని ఏం చేశాడు? తల్లి ప్రార్థించాడు. దానికి ముందు ఒప్పుకున్నాడు. ఎవరి సన్నిధిలో? దేవుడు తన అన్నైన ఏశావుతో సమాధానం ఇచ్చాడు. ఇద్దరూ కౌగిలించుకున్నారంట, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట, వారిద్దరూ కన్నీరు. ఈ పరిస్థితి యాకోబు కలలో కూడా ఊహించుకొని ఉండడు. అవునా? ఈ పరిస్థితి యాకోబు గారు కలలో కూడా మా అన్నయ్య ఎదురవుతాడు, ఇద్దరం కౌగిలించుకుంటాం, కన్నీరు కారుస్తాడు, కలలో కూడా ఊహించుకున్నాడు. 20 సంవత్సరాలు పగ రగిలిపోతుందేమో, నన్ను ఒక్క దెబ్బతో మా అన్నయ్య లేపేస్తాడేమో, ఎందుకంటే ఆడికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ నేను పొందేసుకున్నాను కదా. కానీ వాగ్దానం ఎత్తుపట్టుకొని చేసిన ప్రార్థన యాకోబు జీవితంలో గొప్ప కార్యం చేసిందండి. 20 ఏండ్ల బట్టి ఉన్న శత్రుత్వం గతించిపోయింది. శత్రువు కూడా మిత్రుడుగా చేయగలిగిన ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసు. అందుకే బైబిల్లో మనకు ఒక వాగ్దానం, నీ శత్రువుల ఇంటిలో నీకు నేను భోజనం సిద్ధపరుస్తానన్నాడు. ఎక్కడ భోజనం సిద్ధపరుస్తాడంట? నమ్మగలం ఇది? మీరు ఎంతమంది నమ్ముతున్నారు? శత్రువుల ఇంటిలో దేవుడు భోజనం సిద్ధపరుస్తాడు. తప్పక ఈ కార్యం మన జీవితంలో దేవుడు చేస్తాడు. మనకి శత్రువులు ఎవరు లేరు, వాళ్ళని దేవుడు మిత్రులుగా మారుస్తాడు. వాళ్ళ ఇంటిలోనే మనకి భోజనమును దేవుడు సిద్ధపరుస్తాడు. నీ జీవితంలో శత్రువులుగా మారిన సమస్యలు నీకు యాకోబులాగా భయాన్ని పుట్టిస్తున్నాయా? కొన్నిసార్లు చెప్పారు కదా, సమస్యలే మనకి శత్రువులు. ఆ శత్రువులు అనే సమస్యలు మనకేం పుట్టిస్తాయి? భయం. ఆయన కూడా యబ్బోకు రేవు దగ్గర భయపడ్డాడు. దేవుని పాదాలు ఈరోజు ఏ సమస్యలు నీకు భయపెట్టిస్తున్నాయో భయపడక నీవు కూడా వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయి. యాకోబు జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. చేతుల పైకెత్తోసారి స్తోత్రం చెప్పండి. ప్రభువా, ఎంత అద్భుతమైన ప్రార్థనలండి. 2 ప్రార్థనలు ఈరోజు మనతో మాట్లాడాడు. ఒకటి, దేవుని ప్రణాళికను మార్చివేసిన ప్రార్థన, వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని చేసే ప్రార్థన. ఒక్కొక్క ప్రార్థనలో అసలు ఎంత లోతుగా ఉందండి ప్రార్థన.
ఆ ప్రార్థనేమో 15 సంవత్సరాల ఆయుష్ను పెంచింది. ఈ ప్రార్థనేమో 20 ఏండ్ల బట్టున్నా గతించిపోయింది. యాకోబు పేరు ఇశ్రాయేలుగా మారిపోయింది. ఇతని పేరు ఒక దేశానికి పెట్టబడింది. ఈ రోజున వాగ్దానాన్ని మీరు కూడా మీ జీవితంలో దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దానికి ముందు ప్రభువా నువ్వు ఏ షరతులు అయితే పెట్టావో ఆ షరతులు నేను పాటిస్తానయ్యా, ఆజ్ఞలు నేను గైకుంటాను, ఆ కట్టడలు నేను గైకుంటాను ప్రభువా, నా జీవితంలో కార్యం చేయనైనా అని ప్రార్థన చేయటం మొదలు పెడితే తప్పక మీ జీవితంలో దేవుడు కార్యం చేయటం ఆయన ఆరంభిస్తాడు. అందుకే ప్రార్థన అంశాలు దేవుడు విపులంగా స్పష్టంగా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికి 23 ప్రార్థన అంశాలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్ర. ఆదికాండము 19వ అధ్యాయము 19వ వచనం, లోతు ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు. చాలండి, ప్రార్థన చేస్తున్నాడు ఈయన కూడా పాపం. ఎవరు? లోతు గారు. ఈ ప్రార్థన వెరైటీ ప్రార్థన. ఇది ఏంటి ప్రార్థన అంటే దేవునికే సలహా ఇచ్చే ప్రార్థన ఇది. ఎవరికి? మనకేమో ఆయన సలహాలు ఇవ్వాలి, మనమేమో కొన్నిసార్లు ప్రభువుకే సలహాలు ఇచ్చేసే ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువుకి సలహా ఏమి ఇచ్చాడో చెప్తాను, మరి వినండి. దీనికి కొంచెం ఉపోద్ఘాతం వినాలి. ప్రతి దానికి ఉపోద్ఘాతం వింటే కానీ ఆ ప్రార్థన లోతేంటో మనకు అర్థం అవ్వదు. హల్లెలూయా. ఇట్లాంటి ప్రార్థన ఫలాలు తాత్కాలికమైన మేలులు శాశ్వతమైన కీడుకు కారణమవుతాయి. గుర్తుపెట్టుకోండి, తాత్కాలికమైన ఫలాలు శాశ్వతమైన కీడుకి ఇలాంటి ప్రార్థనలు ఏమవుతాయి అంటే కారణమవుతాయి. ఇటువంటి ప్రార్థనలు మన జీవితములకు ఎంత మాత్రము క్షేమకరము కాదు. ఎవరికి సలహాలు ఇచ్చే ప్రార్థన? దేవునికి సలహాలు ఇచ్చే ప్రార్థన ఎంత మాత్రం మనకి క్షేమకరం కాదు. ఇప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏంటో ఒకసారి మీరు వినండి, నేను చెప్తున్నాను. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుతునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి. దేవుడు కూడా చాలా ప్రేమమేడండి ఆయన. దేవుని స్తోత్ర. ఇప్పుడేనండి, లోతు నీతిమంతుడు అని ఉంది బైబిల్లో. ఏమనుంది? నీతిమంతుడైన అబ్రహాము సహవాసాన్ని విడిచిపెట్టడం ద్వారా పెద్ద తప్పు చేశాడు. ఎవరు? మొట్టమొదట ప్రారంభం చాలా బాగుంది. ఎవరి జీవితం? ఎందుకంటే అబ్రహాముతో ఏం చేశాడు? సహవాసం చేశాడు. తర్వాత అబ్రహాము సహవాసాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడు, కాపురం పెట్టాడు. ఏ ఊరిలో? సొదొమ. అది ఎలా కనబడింది? కళ్ళకే పచ్చగా కనబడిందంట. చూసారు ఎలా కనబడింది? కనబడి అప్పుడు అబ్రహాము ప్రార్థన ద్వారాగా సొదొమ గొమొర్రా పట్టణం మీదకి శాపం వచ్చినప్పటికి కూడా, నాశనం కాకుండా రక్షించగలిగినప్పటికి కూడా లోతు మరొక తప్పు చేస్తున్నాడు. ఆల్రెడీ అబ్రహాము ప్రార్థన బట్టి దేవుడు ఎవరిని తప్పించడానికి పూనుకున్నాడు? లోతును తప్పించుకోవడానికి పూనుకున్నాడు. కానీ లోతు అది తెలుసుకున్నప్పటికి కూడా మరొక తప్పు చేస్తున్నాడు. ఏంటి ఆ తప్పు అంటే, దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్లకుండా దేవునికి ఏమివ్వటం ప్రారంభించాడు? సలహా ఇవ్వటం ప్రారంభించాడు. అవునా? దేవుడు అక్కడ చెప్పాడు మాట. చెప్పాడా చెప్పలేదమ్మా? చెప్పాడు. ఏమని చెప్పాడు? 17వ వచనం చదవండి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నువ్వు వెనకకు చూడకు, ఈ మైదానములో ఎక్కడ నిలవక నువ్వు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు ప్రభువా, అసలు ఎవరు చెప్పింది చేయాలి లెక్కైతే? ఆ పర్వతమునకు తప్పించుకు పారిపో అంటే ప్రభువుతో ఏమన్నాడు? అలా కాదు ప్రభువా, నేను ఆ పర్వతానికి తప్పించుకోలేను ప్రభువా. ఎవరండి అంటే ప్రార్థనలో ఎవరికి ఇస్తాడమ్మా సలహా? చూసావా? తాను నిర్ణయించుకున్న ప్రాంతానికి వెళ్ళటానికి ఆతురపడుతున్నాడు. అంతేకాదు, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో అంటున్నాడు. అంటే ఆ కీడు సంభవించకుండా, ఒకవేళ సంభవించినప్పటికీ ఆ కీడు నుండి దేవుడు రక్షించలేడా? ఏమండే, అసలు చచ్చిపోవడానికి తప్పించుకోమని పారిపోమన్నాడా? కాపాడడానికి, రక్షించడానికి తప్పించుకోమన్నాడా? చంపేయడానికి తప్పించుకోమన్నాడా? కాపాడడానికేగా, రక్షించడానికేగా. మరి మనోడేం ప్రార్థన చేస్తున్నాడు? ఈ కీడు నాకు దేవుడితోనే చెప్తున్నాడు, నేను చచ్చిపోదానేమోనయ్యా, సావకుండా నేను బ్రతికిస్తానరా బాబు అంటే దేవుడు ఈడేమంటున్నాడు? ఈయనేమంటున్నాడు పాపం లోతు గారు? చెప్పండి.
నేను చచ్చిపోతానేమోనయ్యా అన్నాడు ఈయన కూడా. ఎవరు? లోతు గారు. ఇది ఎవరికి సలహా ఇచ్చే ప్రార్థన? ఒక మాట వినండి, దేవుని మాట లోతు వినినప్పటికీ దేవుడు మాత్రం లోతు ప్రార్థనను అంగీకరించాడు. అనండి మాట. విననప్పటికీ, దేవుని మాట లోతు విననప్పటికీ దేవుడు మాత్రం లోతుగారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నువ్వు చెప్పినట్లే చేయమన్నాడు. అవునా? అనండమ్మా, నువ్వు చెప్పినట్లే. ఏడో విషయం చెప్తున్నాను, దేవుడు కొన్ని సందర్భాల్లో మనం అడిగినది కాదనకుండా ఇచ్చేస్తాడు. అయితే దాని ప్రతిఫలం ఏమిటో తర్వాత తెలుస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం అడిగినది కాదనకుండా ఇచ్చేస్తాడు, కానీ దాని తర్వాత ప్రతిఫలం తర్వాత తెలిసి వస్తుంది. లోతు జీవితమే దానికి ఒక గొప్ప ఉదాహరణ. లోతు భార్య చెప్పిన మాటకు విధేయత చూపకుండా ఏం చేసింది? వెనుదిరిగింది. ఏమైంది? ఇప్పుడు లోతు ఇద్దరు కుమార్తెలు మాత్రం అతను కోరుకున్న ప్రాంతానికి వెళ్ళి జీవిస్తున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు కదా. బైబిల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన సంఘటనగా మిగిలిపోయింది. మోయాబీలు, అమ్మోనీయులు అనే దేవునికి అయోగ్యమైన 2 జనాంగాలను భూమి మీద రావటానికి ఈ తండ్రి ఈ కుమార్తెలు ఏమయ్యారంటే కారకులయ్యారు. కారణం ఏమై ఉండొచ్చు? దీనికి ఆన్సర్ మీరు చెప్పగలరా? ఎందుకు ఆ మోయాబీలు, అమ్మోనీయులు, ఆ భయంకరమైన జనాంగాలకి ఈ తండ్రి కుమార్తెలు కారణం ఎందుకయ్యారంటే, నేను అంటున్నాను, దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్తే ఆ కుమార్తెలకు ఎలాంటి థాట్, ఇలాంటి ఆలోచన వచ్చేది కాదండి. దేవుడు చెప్పిన పర్వతానికి వెళ్ళి జీవిస్తే అలాంటి థాట్, అలాంటి ఆలోచన వచ్చేది కాదండి. ఈ చిన్నదయ్యా, ఈ ఊరు సమీపంలో ఉందయ్యా, అక్కడికి వెళ్తానయ్యా అన్నాడు. ఎవరు? అక్కడే కదా సొంత తండ్రితో సొంత కుమార్తెలు చెప్పరేమా? ఒకవేళ అక్కడికి వెళ్తే వారి తలంపులు మారిపోయేవేమో, దేవుని ప్రణాళిక మరొక విధంగా ఉండేదేమో. కానీ నీ సొంత ప్రార్థన చేసావే, దేవుడికి సలహా ఇచ్చే ప్రార్థన చేసావే, నీ ఇష్టానుసారంగా నువ్వు అడుగులు ముందుకు వేసావే, దానివల్ల లోతు మీదకి వచ్చిన అమ్మా ప్రతిఫలం ఎలా ఉందో చూసావా తల్లి? ఎంత భయంకరంగా ఉందో చూసావమ్మా? అవునా కాదా? చెప్పడేమ్మా. అందుకే ఎవరికి సలహాలు ఇవ్వకూడదు చెప్పండి. ఇప్పుడు 2 జనాంగాలకి వీళ్ళు ఏమయ్యారమ్మా? కారకులయ్యారు. ఏ జనాంగం అయ్యి? మోయాబీలు, అమ్మాయి. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి దేవునికి సలహా ఇచ్చే స్వంత చిత్తం నెరవేర్చుకొని ప్రియమైన దేవుని మాయన మచ్చ తెచ్చుకొని శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించారండి. లోతు నీతిమంతుడిగా పేర్కొనబడినప్పటికీ కూడా అతని నీతి కనీసం తన కుటుంబాన్ని కూడా ఏం చేయలేకపోయింది. తన నీతి కనీసం తన కుటుంబాన్ని కూడా రక్షించలేకపోయింది. భార్య పుస్తంభం అయిపోయింది. పిల్లలు చూసావా? అతని ఆలోచన దేవుని ఆలోచనతో సరితూగలేదు. లోతు దేవునికి సలహా ఇచ్చి ఆ త్రాసులో తేలిపోయాడు. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఆయన చెప్పినట్లు చేస్తూ నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చమని మనం ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన అంశాలు ఒకటి చెప్పా, దేవుని చిత్తం మనలో నెరవేరే ప్రార్థన, మనము కూడా చేసే ప్రార్థన దైవ చిత్తానుసారమైన ప్రార్థన. ఇప్పుడు లోతు గారు ఎవరికి సలహా ఇచ్చారు? ఎవరైనా దేవుని సలహా ఇవ్వగలరండి? సలహా ఇచ్చినప్పటికి కూడా ప్రార్థన అంగీకరించాడు. ఎవరు ప్రార్థన? కొన్నిసార్లు మనం అడిగింది కాదానికి ఇచ్చేస్తూ ఉంటాడు. మనం ఏది పడితే అది అడిగేస్తూ ఉంటాం ఎవరిని. మరి దాని వెనకాల ప్రతిఫలం కూడా చాలా ఘోరంగానే ఉంటుంది. మానేయండి. ఎవరికి సలహా ఇచ్చే ప్రార్థన? ఇప్పుడు ఇది క్షేమకరం కాదు అని చెప్పాను. ఏది? దేవునికే సలహా ఇచ్చే ప్రార్థన. నువ్వు తప్పించుకో, పలానా ప్రాంతానికి వెళ్ళాలి, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళేదాకా తన ప్రాణాన్ని దేవుడు కాపాడలేడా? ఈ లోపల అక్కడికి వెళ్ళే లోపల ఈ లోపలనే చచ్చిపోతాను అంటున్నాడు. ఎవరితో? దేవుడు రక్షించే దేవుడే కానీ దేవుడు చంపే దేవుడు కాదుగా. దేవుడు కాపాడే దేవుడే కానీ నాశన కోపములో ఉంచే దేవుడు మన దేవుడు కాదుగా. అలాగైతే నిన్నెందుకు ఆ సొదొమ గొమొర్రా నుండి దేవుడు బయటికి తీసుకొస్తాడు? అబ్రహాం ప్రార్థన ద్వారాగా. నీ పట్ల కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉందండి. లోతు నీతిమంతుడు, ఈ నీతిమంతుడని తప్పిద్దాం అనుకున్నాడండి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది దేవునికి సలహా ఇచ్చే ప్రార్థన. ఎన్ని ప్రార్థనలు ఇప్పటికి? 24. చెప్పండి. మొట్టమొదటిగా అండి, రహస్య ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, విసుగక పట్టుదలతో చేయు ప్రార్థన, అత్యాసక్తితో ఆసక్తితో చేయు ప్రార్థన, తగ్గింపు మనసుతో చేసే ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, మాటి మాటికి అడిగే ప్రార్థన, నీకు ఇష్టమైంది అడిగి పొందుకునే ప్రార్థన, ఎడతెగక చేసే ప్రార్థన, నిష్కపటమైన ప్రార్థన, మనసుతో చేసే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన, ఏకీభవించి చేసే ప్రార్థన, దేవుని చిత్తం మనలో నెరవేరే ప్రార్థన, నిరీక్షణ కలిగి ప్రార్థించే ప్రార్థన, సందేహింపగా విశ్వాసంతో ప్రార్థించే ప్రార్థన, ఆత్మీయ స్వస్థత కొరకు ప్రార్థన,
హృదయ కుమ్మరింపు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దేవుని ప్రణాళికను మార్చగలిగిన ప్రార్థన, వాగ్దానమును ఎత్తుపట్టుకొని చేసే ప్రార్థన, దేవునికి సలహాలు ఇచ్చే ప్రార్థన, 24 రకాల ప్రార్థన అంశాలు ఎప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఎలా ఉంది మన ప్రార్థనా జీవితం? ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం? అసలు ఎలా చేయాలి, ఏ విధంగా మనం చేయకూడదు, అసలు ఎట్టి విధమైన ప్రార్థన మన జీవితంలో ఉండాలి? చాలా శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చేతులపైకి స్తోత్రం చెప్పండి. ఒక స్టడీ లాగా దేవుడు చాలా విషయాలు మనతో, ఇలాగ 100 రకాల ప్రార్థనలు మీకు చెప్తానని ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఈ ప్రార్థన అంశాలు మీరు అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రార్థన జీవితం మీలో అధికముగా ఉండునుగాక. నన్ను కూడా చాలామంది బిడ్డలు సాక్ష్యం చెప్పారు. ఎప్పుడైతే ఈ ప్రార్థన అంశాన్ని సేవకులు చెప్పడం మొదలుపెట్టారో మేము ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతున్నాము. మా జీవితంలో ఎక్కువగా ప్రార్థన చేయాలని దేవుడు తలంపులు ఇస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు మన భారం, మన బరువు ఏమైపోతుందంటే తేలికైపోతుంది. ప్రార్థన మన జీవితంలో ఒక భాగంగా ఉండునుగాక. ప్రార్థనే ఆయుధం. ప్రార్థన పరిస్థితులు, సమస్యలను పరిష్కరించగలుగుతుంది. ప్రార్థన అనగా తండ్రితో, దేవునితో మాట్లాడాలి. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో ఏముండాలంటే ప్రార్థన జీవితం. అట్టి జీవితం నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీ అందరికి ఒక చిన్న మనవి. బైబిల్ వరుస క్రమంలోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపంలో అందించడానికి దేవుడు కృప చూపించారు. దేవుని యొక్క మరి మందిరములో స్త్రీల గురించి వరుస క్రమంలో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి, అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబిల్ వరుస క్రమములోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు. ఈ పుస్తకములో స్త్రీల పేర్లు, ఆ పేర్లకున్న అర్థాలు, గుణలక్షణాలు, వ్యతిరేక లక్షణాలు స్పష్టంగా ఈ పుస్తకములో మనకి కనబడుతూ ఉంటాయి. ఈ పుస్తకాన్ని ధ్యానించినప్పుడు ఆ స్త్రీల గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంది. మరి కావలసిన వారు మరి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు పొందుకోగలుగుతారు. వరుస క్రమంలో మరి హవ్వ దగ్గర నుండి 75 మంది మరి స్త్రీల గురించి ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, మరి ఆదాము మొదలుకొని మలాకి వరకు 110 మంది భక్తులు కూడా మనకి ఈ పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి. దీంట్లో భక్తులు ఉంటారు, న్యాయాధిపతులు, 42 మంది రాజుల చరిత్ర, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు, పేరుకున్న అర్థాలు, గుణలక్షణాలు, మరి వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మరి మీరు కూడా ఈ పుస్తకాలు పొందుకోగలిగితే ఎంతగానో ఆత్మీయ విషయాలు చదివి ధ్యానించడం ద్వారాగా దీవించబడతారు. ఈ పుస్తకాలు కావలసిన వారు మా అడ్రస్కి మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వీటిని మీరు పొందుకోగలుగుతారు. బైబిల్ వరుస క్రమంలో 75 మంది స్త్రీల చరిత్ర, బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము, యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్ద వీధి, 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503, మరి ఒక నెంబర్ 9908520080. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.